హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై జర్నీ రమేష్ 4199. పాల్వంచలో ఐరన్ రాయి లోడ్ అయింది కలకత్తాకి. అనకాపల్లి నుంచి శ్రీకాకుళం వరకు వర్షం బాగా ఫుల్గా పడ్డది. ఇప్పుడే కొద్దిగా తెరిపించింది. అయితే బియ్యం కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ రోడ్డు పక్కన బండి ఆపుకొని, హైవే పక్కన బండి ఆపుకొని వంట చేసుకుంటున్నాం. ఇప్పుడు మా సతీష్ కూరగాయలు కోస్తున్నాడు. అన్నీ కోసుకొని అన్నం వండుకొని తిని నిదానంగా బయలుదేరతాం. ఇంకా 800 కిలోమీటర్లు ఉంది జర్నీ. ఈరోజు మొత్తం నైట్ మొత్తం దోలి రేపు మధ్యాహ్నానికి కానీ కలకత్తాకి చేరుకో. సరుకు తడవద్దన్నారు, అందుకోసమని 3 పట్టాలు వేసినాం. 1 కాదు 2 కాదు 3 పట్టాలు వేసినాం. చాలా తడిస్తే ఆ బండి అన్లోడ్ చేసుకోమని చెప్పేసి అన్నారు. ఇది మైనం పట్ట, దీని తర్వాతకి వాటర్ ప్రూఫ్ పట్ట, దీని కింద మళ్ళీ కవర్ పట్ట. మొత్తం 3 పట్టాలు వేసుకొని బయలుదేరినాము. ప్రస్తుతానికి నైట్ అంతా జర్నీ చేసినాము. ఇప్పుడే ఇక్కడ భోజనం చేసుకొని వండుకొని తిని పోదామని చెప్పేసి వచ్చినాం. ఇక్కడ బండి సైడ్ కాపుకున్నా. వర్షం కూడా బాగానే పడుతుంది. వర్షం బాగానే మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం. హైవే మీద చూడండి, హైవే ఇది చెన్నై టు కలకత్తా హైవే, నేషనల్ హైవే. బండి ఇప్పుడు శ్రీకాకుళం దాటింది. ఆకాశం వ్యూ చూడండి, భలే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడే ఒరిస్సాలోకి ఎంటర్ అయింది బండి. ఇక్కడి నుంచి ఇంకా 600 కిలోమీటర్లు దోలాలి. 440 కిలోమీటర్లు పోతే మళ్ళీ వెస్ట్ బెంగాల్ బార్డర్ వస్తుందంట. నేను రావటం ఇదే ఫస్ట్ టైం కలకత్తాకి అన్లోడ్కి. ఎవరన్నా మన వాళ్ళు కలుస్తారేమో అని చెప్పేసి అనుకుంటున్నా. ఇంతవరకు అయితే నాకు ఎవరు కలవలేదు. మామూలుగా బండ్లు కలుస్తున్నాయి కానీ ఎవరు ఆపట్లేదు. ఒకసారి ఎక్కడన్నా పార్కింగ్ చూసుకొని పార్కింగ్లో ఆపుకొని మన బండ్లు వచ్చే అటు పోయే బండ్లు ఏమైనా ఉంటే ఆ బండ్లను చూసుకొని వాళ్ళతో కలుపుకొని వెళ్ళాలి. ఇప్పుడే ఎంటర్ అయింది బండి ఒరిస్సాలోకి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒరిస్సాలోని బాలాసూర్లో ఉంది బండి. ఇప్పుడే బాలాసూర్కి ఎంటర్ అయింది. హాల్దియాకి మనకు రూట్ తెలియకపోతే నా ముందు వెళ్ళే బండి తీసుకెళ్తుంది. అది కూడా హాల్దియాకేనంట, సేమ్ మెటీరియల్. రాత్రి నుంచి ఆ బండి అమ్మటే నిదానంగా వెళ్తున్నాం. ఆ బండి నేను 2 కలిసి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, పాల్వంచి నుంచి వేసుకొచ్చిన బ్యాగులు అక్కడ గోడంలో ఉన్నాయి కదా, అయ్యే మేము వేసుకొని వచ్చింది. పొద్దుటిల్ 8 గంటలకే దిగుమతి అయిపోయింది. ఇది ఇక్కడ హాల్దియాలో మన పోర్ట్ రోడ్లో ఉంది అన్లోడ్ పాయింట్. ఈరోజు నన్ను తీసుకొచ్చిన బాబాయ్, దారి తెలియదంటే బాబాయ్ నన్ను తీసుకొని వచ్చాడు. కాదు, యూట్యూబ్లో పెడుతున్నా, ఛానల్ ఉంది నాకు. బాబాయ్ తీసుకొని వచ్చిండు ఒరిస్సా నుంచి. అసలు చాలా మంచిగా తీసుకొని వచ్చిండు బాబాయ్. బాబాయ్ది కోదాడంట. 30 ఏళ్ళ నుంచి కలకత్తాకి తిరుగుతుండు. ఇంకా లోపల ఇవన్నీ మన కంటైనర్లు, ఇవన్నీ మొత్తానికైతే దిగుమతి అయిపోయింది. 3 రోజుల తర్వాత ఈ జర్నీ అన్లోడ్ పాయింట్కి చేరుకున్నాం.